గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు NSN న్యూస్. నేను మీ బాలు సిరినేని. మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో మధ్యంతర బెయిల్ ముగియడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేడు తిహార్ జైలుకు తిరిగి వెళ్లనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే చివరి దశ పోలింగ్ ముగిసిన ఒకరోజు తర్వాత లొంగిపోవాలని కోర్టు తెలిపింది. ఇదిలా ఉంటే ఢిల్లీ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఊరట లభించలేదు. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్ను మరో 7 రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో శనివారం విచారణ జరగగా బెయిల్ను ఈడీ వ్యతిరేకించింది. ఆయన వాస్తవాలను తొక్కిపట్టి తన ఆరోగ్యంతో సహా పలు విషయాల్లో తప్పుడు ప్రకటనలు చేశారని దర్యాప్తు సంస్థ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై నిర్ణయాన్ని ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు తీర్పు వెలువరించనుంది. దీంతో సుప్రీం ఆదేశాల మేరకు కేజ్రీవాల్ ఈ రోజు జైలు అధికారుల ముందు లొంగిపోనున్నారు. మద్యం కుంభకోణం అంశంలో మనీ లాండరింగ్ కేసుపై మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ రోజు జైలు అధికారుల ముందు లొంగిపోవడానికి మధ్యాహ్నం 3 గంటలకు తన ఇంటి నుంచి బయలుదేరతానని కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పారు. దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేయాల్సి వస్తే ఆందోళన చెందొద్దని కేజ్రీవాల్ బహిరంగ సభలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు తన అరెస్టును రాజకీయంగా ప్రతీకారంగా అభివర్ణించారు కేజ్రీవాల్. PCC మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. యూరినరీ ఇన్ఫెక్షన్తో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు డిఎస్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తండ్రి అనారోగ్యం విషయాన్ని ఎంపీ అరవింద్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మా నాన్న డి శ్రీనివాస్ తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, సోడియం లోపం కారణంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరారని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నాన్న ఆరోగ్యంగా ఉండాలని అందరూ ప్రార్థించాలని కోరారు. ప్రస్తుతం డి శ్రీనివాస్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారని చెప్పారు అరవింద్. కాగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగిన డిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగాను పనిచేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే కొంతకాలంగా ఆ పార్టీకి కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. ఇక రాజకీయాల్లో కూడా ప్రస్తుతం క్రియాశీలంగా లేరనే చెప్పాలి. ఇందుకు ఆరోగ్య సమస్యలే కారణంగా తెలుస్తోంది. ఛాతీలో మంట, కడుపులో గ్యాస్, అల్సర్ల నివారణకు వినియోగించే మందుల్లో రానిటిడిన్ HCl ఒకటి. ఈ మాత్ర ధర తక్కువే, అమ్మకాలు మాత్రం అధికం. దీంతో ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వాడుకలో ఉంది. మన దేశంలోనూ అంతే. డాక్టర్ల సిఫారుతో కొంతమంది వాడుతుంటే డాక్టర్ చిట్టితో పని లేకుండా తమకు తామే మందుల షాప్లో ఈ టాబ్లెట్ తీసుకొని వినియోగించే వారెందరో. రోజులు, వారాలు, నెలల తరబడి ఈ మాత్ర వాడుతున్న వారు కనిపిస్తారు. రానిటిడిన్ HClలో నైట్రోసైమిన్ ఇంప్యూరీస్ ఉన్నట్లు 5 ఏళ్ల క్రితం అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ గుర్తించింది. NDMA మలినాలు అధికంగా మనిషి శరీరంలోకి చేరితే క్యాన్సర్ ముప్పు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఈ మందు వినియోగంపై అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ దీని ఉత్పత్తి, పంపిణీని నిలిపివేసింది. ఈ మందు వినియోగాన్ని బాగా తగ్గించే దిశగా ఆ దేశాలు చర్యలు తీసుకున్నాయి. ఇదే మాదిరిగా మరికొన్ని దేశాలు సైతం ఆంక్షలు విధించాయి. తాజాగా ఆఫ్రికా ఖండంలోని నమీబియా దేశంలో ఈ మందును నిషేధించారు. రానిటిడిన్ మందులో MDMA ఉన్నట్లు స్పష్టమవుతుంది. దీనివల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ మందు వినియోగాన్ని నిలిపివేస్తున్నామని నమీబియా మెడిసిన్స్ రెగ్యులేటరీ కౌన్సిల్ ప్రకటించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మన దేశంలో ఈ మందు వినియోగంపై ఔషధ నియంత్రణ సంస్థల నుంచి స్పష్టత కొరబడడాన్ని వైద్య నిపుణులు ప్రస్తావిస్తున్నారు. అమెరికా సహా పలు దేశాలు రానిటిడిన్ HCl మందు వినియోగాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి. మన దేశంలో దీనిపై ఎటువంటి పరిశీలన, అధ్యయనం చేయడం లేదని పేర్కొంటున్నారు. మన దేశంలో నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ జాబితా నుంచి 2022లో రానిటిడిన్ మందును తొలగించారు. ఇదొక్కటే ప్రభుత్వం తీసుకున్న చర్య. అంతకు మించి ఎటువంటి ఆంక్షలు లేవు. తాజాగా నమీబియాలో నిషేధం విధించడంతో దీనిపై మళ్లీ చర్చ మొదలైంది. దీర్ఘకాలం పాటు ఈ మందును వినియోగించడం వల్ల దుష్ఫలితాలు ఉంటాయి. కనుక దీనిపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని స్థానిక ఔషధ రంగ ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు. వైద్యుల సిఫారసుతో పని లేకుండా రానిటిడిన్ టాబ్లెట్లను మందుల షాపుల్లో సొంతంగా కొనుగోలు చేసి వినియోగించే ప్రమాదకర ధోరణిని అరికట్టాలని ఆయన పేర్కొన్నారు.
రానిటిడిన్ మందు 1981లో తొలిసారిగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి గేటు వ్యాధులుగా పేర్కొనే అరగకపోవడం, కడుపులో మంట, గ్యాస్ చికిత్సలో ఈ మందు ఎంతో క్రియాశీలకంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో ఈ మందును అధికంగా వినియోగిస్తున్నారు. దీనిలో MDNA మలినాలు ఉన్నట్లు 2019లో గుర్తించారు. US ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అధ్యయనం ప్రకారం దీర్ఘకాలం పాటు రానిటిడిన్ను వినియోగించడం వల్ల కాలేయం పనితీరుపై ప్రభావం పడుతుంది. మూత్రపిండాలు, ఊపిరితిత్తుల్లోనూ సమస్యలు తలెత్తొచ్చు. రానిటిడిన్ మందు ఎంత ఎక్కువ కాలం నిల్వ ఉంటే అందులో అంత అధికంగా MDMA మలినాలు పెరుగుతాయి. అధిక ఉష్ణోగ్రత వల్ల కూడా ఈ మందులో MDMA అధికమవుతుంది. ఇదొక పెద్ద సమస్య. అందువల్ల ఈ మందును తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యుల సిఫారసు మేరకు మాత్రమే ఉపయోగించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయ ఔషధాల వైపు మొగ్గు చూపడం మేలని వివరిస్తున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర కల నిజం చేసుకుని 10 ఏళ్లు అవుతున్న క్రమంలో ఆమె అమరవీరుల త్యాగాన్ని స్మరించుకున్నారు. పరేడ్ గ్రౌండ్ వేడుకల్లో సోనియా గాంధీ పంపిన వీడియో క్లిప్ మెసేజ్ను ప్లే చేశారు. తెలంగాణ అమరవీరులకు ఆమె శ్రద్ధాంజలి తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కలను నిజం చేశామని సోనియమ్మ అన్నారు. తెలంగాణ ప్రజలు 10 ఏళ్లుగా తనను ఎంతో గౌరవించారని ఆమె గుర్తు చేసుకున్నారు. आज तेलंगाना स्थापना दिवस के इस महत्वपूर्ण अवसर पर मैं अपने संदेश की शुरुआत मां तेलंगाना के उन अनगिनत शहीदों को श्रद्धांजलि अर्पित करते हुए करना चाहती हूं, जो इस महान राज्य के निर्माण के लिए शहीद हुए। मैंने 2004 में करीमनगर में तेलंगाना के लोगों से वादा किया था कि कांग्रेस पार्टी उनके अलग राज्य के सपने को पूरा करेगी। इस बयान के बाद मेरी अपनी पार्टी के अंदर भी असहमति हुई थी। कई लोगों ने हमारी पार्टी भी छोड़ी, मगर आपके धैर्य और संकल्प ने मुझे तेलंगाना के सपने को पूरा करने की शक्ति, साहस और प्रेरणा दी। पिछले 10 वर्षों में तेलंगाना के लोगों ने मुझे बहुत सम्मान और प्यार दिया है। आपने हमारी पार्टी को एक समृद्ध और विकसित तेलंगाना के निर्माण की जो जिम्मेदारी सौंपी है, मैं उन सभी सपनों को पूरा करना अपना कर्तव्य समझती हूँ। आज इस शुभ दिन पर मैं आप सभी को विश्वास दिलाती हूँ कि तेलंगाना में रेवंत रेड्डी के नेतृत्व की कांग्रेस सरकार अपनी गारंटी को पूरा करने में कोई कसर नहीं छोड़ेगी। मैं आप सभी को 10वें तेलंगाना स्थापना दिवस के अवसर पर उसकी प्रगति और उज्जवल भविष्य के लिए अपनी शुभकामनाएं देती हूँ। మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచిన 4 యువకులపై దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సిద్దిపేట జిల్లా దుబ్బాక సర్కిల్ కార్యాలయంలో ఏసీపీ మధు వెల్లడించారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటకు చెందిన రషీద్, అతని మిత్రుడు హైదరాబాద్కు చెందిన విష్ణుతో కలిసి కారులో దుబ్బాకకు వస్తున్నారు. దుబ్బాక పట్టణంలోని గంగమ్మ ఆలయం సమీపంలో ఎదురుగా వస్తున్న మరో కారులో దుబ్బాకకు చెందిన దేవుని రమణ, పరస భాస్కర్, రాచమల్లు వినోద్ అలియాస్ బొమ్మ, ఆలేటి శరత్ వారి కారును అడ్డగించారు. మద్యం మత్తులో ఉన్న 4 యువకులు రషీద్, విష్ణులతో గొడవపడ్డారు. అంతటితో ఆగకుండా వారిపై బీరు సీసాలతో విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వారి కారును ధ్వంసం చేశారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర గాయాల పాలైన రషీద్, విష్ణులను దుబ్బాకలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి సిద్దిపేట జిల్లా దవాఖానాకు తరలించారు. ఈ విషయంపై రషీద్ భార్య నస్రీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పాత కక్షలతోనే ఆ ఇద్దరు యువకులపై నిందితులైన 4 యువకులు దాడి చేసినట్లు తెలిపారు పోలీసులు. వీరిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో దుబ్బాక సిఐ శ్రీనివాస్, ఎస్ఐ గంగరాజు, పోలీసులు హరిసింగ్, రామ్జీ, అశోక్, గణేష్ తదితరులున్నారు. రషీద్ తన మిత్రుడు విష్ణు కలిసి వాళ్ళ కారులో వస్తుండగా
రమణ అతని మిత్రులు కలిసేసి రషీద్ మీద మరియు విష్ణు మీద దాడి చేయడం జరుగుతుంది. రషీద్ కారును ధ్వంసం చేయడం జరుగుతుంది. దాంతో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని మేము ఈరోజు హత్యా ప్రయత్నం కేసులో అంటే 307 కేసులో ఈ నలుగురిని మేము జైలుకు పంపిస్తున్నాం. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 17 లోక్సభ స్థానాల్లో అధికార కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. అధికార కాంగ్రెస్కు 7 నుంచి 9 సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. బీజేపీ 6 నుంచి 8, బీఆర్ఎస్ ఒక చోట గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంటుందని వెల్లడించింది. ఇండియా టీవీ సర్వేలో బీజేపీ 8 నుంచి 10, కాంగ్రెస్ 6 నుంచి 8, బీఆర్ఎస్ ఎంఐఎం ఒక్కో చోట గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. జన్ కీ బాత్ సర్వేలో బీజేపీ 9 నుంచి 12, కాంగ్రెస్ 4 నుంచి 7, బీఆర్ఎస్ ఒక చోట గెలుస్తుందని అంచనా వేసింది. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వేలో బీజేపీ 8 నుంచి 10, కాంగ్రెస్ 6 నుంచి 8, బీఆర్ఎస్ మజ్లిస్ ఒక్కో చోట గెలుస్తాయని తేల్చింది. ఏబీపీసీ ఓటర్ సర్వేలో కాంగ్రెస్ బీజేపీలు 7 నుంచి 9 స్థానాల చొప్పున గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. బీఆర్ఎస్కు ఒక్క సీటు రాదని, మజ్లిస్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని అంచనా వేసింది. న్యూస్ 18 సర్వేలో బీజేపీకి 7 నుంచి 10, కాంగ్రెస్కు 5 నుంచి 8, బీఆర్ఎస్కు 2 నుంచి 5, మజ్లిస్ ఒక్కో చోట గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. టుడేస్ చాణక్య సర్వేలో బీజేపీ 10 నుంచి 14, కాంగ్రెస్ 3 నుంచి 7 గెలుస్తాయని తేలింది. మజ్లిస్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని, బీఆర్ఎస్ 0 నుంచి 1 సీటు వస్తుందని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమికే ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్టాయి. ఈసారి ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో కూటమి గెలవనున్నట్లు చెప్పాయి. కూటమి 17 నుంచి 20 స్థానాల్లో గెలవనున్నట్టు రైస్ సంస్థ అంచనా వేసింది. వైసీపీ 7 నుంచి 10 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పింది. పీపుల్స్ పల్స్ సంస్థ తెలుగుదేశం 13 నుంచి 15 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించింది. వైసీపీ 3 నుంచి 5, బీజేపీ 2 నుంచి 4, జనసేన 2 స్థానాలు వస్తాయని పేర్కొంది. పయనీర్ సంస్థ కూటమికి 20కి పైగా స్థానాలు వస్తాయని అంచనా వేసింది. అదే వైసీపీ 5 స్థానాలకు పరిమితమవుతుందని చెప్పింది. కేకే సర్వేస్ తెలుగుదేశం 17, బీజేపీ 6, జనసేన 2 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. వైసీపీకి 0 వస్తాయని వెల్లడించింది. ఇండియా టీవీ తెలుగుదేశం 13 నుంచి 15 స్థానాల్లో జయకేతం ఎగరవేస్తుందని తెలిపింది. వైసీపీ 3 నుంచి 5 స్థానాల్లో గెలుస్తుందని చెప్పింది. జనసేన 2, బీజేపీ 4 నుంచి 6 స్థానాల్లో విజయం సాధిస్తాయని పేర్కొంది. సిఎన్ఎక్స్ సంస్థ తెలుగుదేశం 13 నుంచి 15 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. వైసీపీ 3 నుంచి 5, జనసేన 2, బీజేపీకి 4 నుంచి 6 స్థానాలు వస్తాయని వెల్లడించింది. అటు ఇండియా న్యూస్ డి డైనమిక్స్ కూటమికి 18 పైగా స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. వైసీపీకి 7 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. జన్ కీ బాత్ వైసీపీ 10 నుంచి 14 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని వెల్లడించింది. కూటమి 8 నుంచి 13 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. టైమ్స్ నౌ వైసీపీకి 13 నుంచి 15 స్థానాలు వస్తాయని వెల్లడించింది. తెలుగుదేశం 7 నుంచి 9, బీజేపీ 2, జనసేన 1 స్థానంలో విజయం సాధిస్తాయని పేర్కొంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో దశాబ్ది సంబరాలు ఘనంగా జరిగాయి. పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులర్పించారు. సీఎం ఇటీవల నూతనంగా రూపొందించిన రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను ఆవిష్కరించి ప్రజలకు అంకితం చేశారు. బానిసత్వాన్ని తెలంగాణ భరించదన్న సీఎం ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడమే తెలంగాణ గొప్పతనంగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దశాబ్ది సంబరాల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. సికింద్రాబాద్ పరేడ్లో జరిగిన ఉత్సవాల్లో సీఎం అంతకుముందు గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్తూపం వద్ద అమరుల త్యాగాలను స్మరిస్తూ నివాళులు అర్పించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రసంగించారు. నేడు 4 కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినమని పేర్కొన్న ఆయన తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయిందన్నారు. 6 దశాబ్దాల మన కలను నిజం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ తెలంగాణ సమాజం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. స్వేచ్ఛ తెలంగాణ జీవనశైలిలో భాగమని, ఆకలినైనా భరిస్తాం కానీ తెలంగాణ బానిసత్వాన్ని భరించబోదని చెప్పారు. రాష్ట్ర ప్రజలది అమాయకపు నిరజానే కానీ అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా ప్రజలకుందన్నారు. సంక్షేమ ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదన్నారు. పాతేందరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమి కొడతాం, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమి కొడతాం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతి పెడతామన్న కవి కాళోజీ మాటలు అక్షర సత్యాలన్నారు.
డిసెంబర్లో ప్రారంభమైన తమ ప్రజాపాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చామన్న సీఎం ముళ్ల కంచెలు, ఇనుప గోడలు తొలగించామన్నారు. పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టిన తమ ప్రభుత్వం మున్సిపల్ కౌన్సిలర్ నుండి ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తీసుకొచ్చామన్నారు. ప్రగతి భవన్ను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా పేరు మార్చి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందిరా పార్కులో ధర్నా చౌక్కు అనుమతి ఇచ్చామని తెలిపిన సీఎం రేవంత్ మీడియాకు స్వేచ్ఛ ఇచ్చినట్లు చెప్పారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం 100 ఏళ్ల విధ్వంసానికి గురైందని ఆరోపించారు. ఏ జాతికైనా తన సంస్కృతే తన అస్తిత్వమని, ఆ సంస్కృతిని కాపాడడం ప్రభుత్వాల బాధ్యత అన్నారు. బోనం నుండి బతుకమ్మ వరకు, సాయుధ పోరాటం నుంచి స్వరాష్ట్ర ఉద్యమం వరకు మన సంస్కృతి, చరిత్ర గొప్పవని కొనియాడారు. ఉద్యమ కాలంలో ఉవ్వెత్తున స్ఫూర్తిని రగిలించిన జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం గేమే మన రాష్ట్ర అధికార గీతం కావాలని ఆనాడు ఆశించినట్లు తెలిపారు. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్ భూతాన్ని రూపుమాపేందుకు తన ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందన్నారు. డ్రగ్స్, గంజాయి విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందన్న సీఎం టీ న్యాప్కు పూర్తి సహకారం, స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిపారు. పాలన ప్రజల వద్దకు చేర్చాలన్న తమ లక్ష్య సాధనకు అనుగుణంగా ఇందిరమ్మ గ్రామ సభల ద్వారా అభయహస్తం గ్యారంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించామన్నారు. మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయూత, రైతు భరోసా పథకాల కోసం 1,28,00,000 మంది ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 2 గ్యారంటీలు అమలు చేశామన్నారు. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలని సంకల్పించిన తమ ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 26,825 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణం, మంచినీరు, విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఇందుకోసం 1,135 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందని, ఈ విషయంలో ఎవరికీ సందేహాలు అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మార్చి 6న అత్యధికంగా 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసిన తమ ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు. పేదల గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామని చెప్పిన సీఎం దావోస్ పర్యటనలో భాగంగా 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వివరించారు. యువత ఉపాధి, ఉద్యోగకల్పనకు తమ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలన్నదే తమ ప్రభుత్వం సంకల్పమని చెప్పుకొచ్చారు. స్వేచ్ఛ తెలంగాణ జీవన శైలిలో భాగం. బానిసత్వాన్ని తెలంగాణ భరించదు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం మన తత్వం. ఆకలినైనా భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే సహించం. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నెరజానే కానీ అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనలో ఉంది. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమి కొడతాం. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతి పెడతాం అన్న కవి కాళోజీ మాటలు అక్షర సత్యాలు. మిత్రులారా, డిసెంబర్ 7, 2023న ప్రారంభమైన ప్రజాపాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాం. ముళ్ళ కంచెలు, ఇనుప గోడలు తొలగించాం. పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టాం. మున్సిపల్ కౌన్సిలర్ నుండి ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తెచ్చాం. మేం సేవకులం తప్ప పాలకులం కాదన్న నిజాన్ని నిరూపించాం. ప్రగతి భవన్ను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా పేరు మార్చి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. అక్కడ ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజల సమస్యలు నేరుగా విని పరిష్కరిస్తున్నాం. ఆనాడు సచివాలయంలోకి ఈరోజు సామాన్యుడు కూడా రాగలిగే పరిస్థితి తెచ్చాం. ఇందిరా పార్కులో ధర్నా చౌక్కి అనుమతి ఇచ్చాం. మీడియాకు స్వేచ్ఛనిచ్చాం. ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చాం. మా నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం. తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేమే సర్వజ్ఞానులం అన్న భ్రమలు మాకు లేవు. అందరి సలహాలను, సూచనలను స్వీకరించి చర్చించి ముందుకు వెళుతున్నాం. ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం,
సమాన అవకాశాలు ఇవ్వాలన్నది మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత. జూన్ 2, 2014 నాడు తెలంగాణ భౌగోళిక ఆకాంక్ష నెరవేరింది. అంతటితో మనం లక్ష్యం చేరినట్టు కాదు. ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత వస్తుంది. దశాబ్ద కాలం అన్నది ఒక మైలురాయి. ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేర్చడంలో మనం ఎక్కడ ఉన్నామన్నది సమీక్షించుకోవాల్సిన సందర్భం ఈ దశాబ్ది ఉత్సవం. నేను రాజకీయ విమర్శల జోలికి పోను, కానీ చరిత్రను సమీక్షించుకున్నప్పుడే భవిష్యత్తుకు పునాదులు వేసుకోగలం. తప్పప్పులను గుర్తించి దిద్దుబాటు చేసుకోవడం విఘ్నుల యొక్క లక్షణం. 10 ఏళ్ల పాలన తెలంగాణ 100 ఏళ్ల విధ్వంసానికి గురి అయింది. భౌతిక విధ్వంసమే మాత్రమే కాదు, తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగింది. సామాజిక న్యాయం మేడి పండు చందంగా మారింది. ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి. ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కరలేదు. ఇదంతా గతం. ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉంది. ప్రజాప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది. అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు గవర్నర్ నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ రాధాకృష్ణన్ రాజ్భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. రాజ్భవన్లో రాధాకృష్ణన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ ప్రజలకు గవర్నర్ 10 ఏళ్ల అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలకు పారదర్శక పాలన అందించడంతో పాటు అవినీతిని వ్యతిరేకించడమే మన లక్ష్యమని గవర్నర్ రాధాకృష్ణన్ అన్నారు. ఆయన ప్రసంగం అనంతరం గవర్నర్ జై తెలంగాణ, జై భారత్ అని నినాదం చేశారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. 111 ఓట్ల తేడాతో నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ గెలుపుతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ నిలబెట్టుకుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే ఫలితం వెలువడింది. బీఆర్ఎస్కు 763, కాంగ్రెస్కు 652 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థికి 1 ఓటు పోలైంది. 1437 ఓట్లలో 21 చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. పోలింగ్ జరిగిన 2 నెలల తర్వాత ఇవాళ కౌంటింగ్ జరిగింది. మార్చి 28న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 1439 మంది స్థానిక సంస్థల ఓటర్లుండగా అందులో 1437 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 99.86% పోలింగ్ నమోదైంది. నువ్వా నేనా అన్నట్టు సాగిన ఎన్నికల ఫలితం ఏప్రిల్ 2వ తేదీనే రావాల్సి ఉంది. అయితే ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉన్న చివరి నిమిషంలో వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ ఫలితాల ప్రభావం వాటిపై పడే అవకాశం ఉందని కౌంటింగ్ను జూన్ 2వ తేదీకి మార్చారు. యాదాద్రి పవర్ ప్లాంట్లో బీహెచ్ఎల్ సంస్థకు టెండర్లు లేకుండా పనులు అప్పగించడంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు విచారణ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెం సమీపంలో నిర్మిస్తున్న 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన బొగ్గు ఆధారిత ప్లాంట్లో చేపట్టిన టెండర్లలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. టెండర్ల అవకతవకలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో పవర్ ప్లాంట్ను సందర్శించారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్లో అక్రమాలు జరిగినట్లు వచ్చిన అభియోగంపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. పిలవకుండా కాంట్రాక్ట్ ఇవ్వడం, దీని కాకుండా భద్రాద్రి పవర్ స్టేషన్ వరకు సాంకేతిక పరమైన విషయం అంటే సబ్ క్రిటికలా, సూపర్ క్రిటికలా, దాని గురించి అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీస్ అంటే రిక్వెస్ట్ లెటర్స్. ఎవరెవరైతే ఈ నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారో దాంట్లో భాగస్వాములు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఉత్తరాలు రాసి మీ అభిప్రాయం చెప్పాలని దాదాపు అందరూ కూడా చెప్పినారు. అది ప్రజల నుంచి కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడానికి దానికి కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ అవతరణ వేడుక సందర్భంగా ప్రధాని మోడీ తెలుగులో స్పెషల్ ట్వీట్ చేశారు. తెలంగాణ సోదర సోదరిమణులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం దేశాభివృద్ధికి అందించిన సహకారం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కొనియాడారు. గొప్ప చరిత్ర, విశిష్టమైన సంస్కృతి ఈ రాష్ట్ర ప్రత్యేకతలు అన్నారు. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు.
దశాబ్దాల స్వరాష్ట్ర కళను సాకారం చేసుకున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దశాబ్దం గడిచిన సందర్శమిదని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం మరో స్వాతంత్ర పోరాటంగా వర్ణించారు. ముఖ్యంగా అమరుల ప్రాణత్యాగాల పునాదులపై ఏర్పడిన కొత్త రాష్ట్రం మనదేనని చెప్పుకొచ్చారు కేటీఆర్. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుందనేలా ఈ దశాబ్ద ప్రయాణం గడిచిందన్నారు. ముఖ్యంగా దేశానికే దిక్సూచిగా తెలంగాణ కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఓ ట్వీట్ చేశారు. నాడు కరువు, రాళ్ళు రప్పల కల్లోలిత తెలంగాణ, ఇవాళ సుభిక్షమైన కోటి రతనాల వీణ నా తెలంగాణ అంటూ ప్రస్తావించారు. అదే స్ఫూర్తి, అదే సంకల్పం ఇక ముందుకు సాగాలని కోరారు. ప్రతి ఒక్కరికి తెలంగాణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ అని రాసుకొచ్చారు. నింపాలని, భవిష్యత్తులో తెలంగాణ తప్పకుండా భారతదేశానికే దిక్సూచిలా మరింత ఉజ్వలంగా ప్రకాశించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు మా పార్టీ ఆఫీస్లో మరి త్రివర్ణ పతాకాన్ని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క, భారత రాష్ట్ర సమితి యొక్క జెండాను కూడా మరి ఈరోజు ఆవిష్కరించుకున్నాం. ఈ సందర్భంగా మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, తెలంగాణ దశాబ్ది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రాకతో దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉదయం నుంచే క్యూ లైన్లలో బారు తీరిన భక్తులు క్యూ లైన్లో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. కాగా స్వామివారి ఉచిత దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి, దేశంలో భారతీయ జనతా పార్టీ కూటమి జయబోరి మోగిస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయ దుందుబి మోగిస్తుందని స్పష్టం చేశాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చూడబోతోందని తెలిపాయి. ఏపీలోని 25 లోక్సభ స్థానాల్లో కూడా తెలుగుదేశం కూటమి అత్యధిక సీట్లు దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికే పట్టం కట్టాయి. కూటమి గెలుపు ఖాయమని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. పీపుల్ పల్స్ సంస్థ తెలుగుదేశంకు 95 నుంచి 110, జనసేనకు 14 నుంచి 20, బీజేపీకి 2 నుంచి 5 ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని తెలిపింది. అధికార వైసీపీ 45 నుంచి 60 స్థానాలు దక్కించుకుంటుందని పేర్కొంది. చాణక్య స్ట్రాటజీ సర్వేలో కూటమికి 114 నుంచి 125 స్థానాలు, వైసీపీకి 39 నుంచి 49 స్థానాలు వస్తాయని తెలిపింది. ఇతరులు 1 స్థానంలో గెలవచ్చని అంచనా వేసింది. రైస్ సర్వే సంస్థ తెలుగుదేశంకు 92 నుంచి 99, జనసేనకు 11 నుంచి 16, బీజేపీ 3 స్థానాల్లో గెలవబోతుందని తెలిపింది. వైసీపీకి 48 నుంచి 60 స్థానాలు రావచ్చని పేర్కొంది. కేకే సర్వే తెలుగుదేశంకు 133, జనసేన 21, బీజేపీ 7 స్థానాల్లో విజయం సాధించబోతుందని తెలిపింది. మొత్తంగా కూటమి 151 స్థానాలు సాధిస్తుందని కేకే సర్వేలో తేలింది. వైసీపీకి కేవలం 14 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేసింది. పయనీర్ సంస్థ సర్వేలో కూటమికి 144, వైసీపీకి 31 స్థానాలు రావచ్చని తెలిపింది. జనగలం సంస్థ కూటమికి 104 నుంచి 118 స్థానాలు, వైసీపీకి 44 నుంచి 57 స్థానాలు రాబోతున్నాయని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వివిధ మీడియా హౌజులు, సర్వే సంస్థలు ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలను, వాటిని క్రోడీకరించి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో అంచనా వేశాయి. మే 13న జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఇంతకు ముందెన్నడూ నమోదు కాని విధంగా అత్యధికంగా 82.37% పోలింగ్ నమోదైంది. భారీ పోలింగ్కు తగ్గట్టుగానే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించాయి. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.